పూనం పాండే పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్చలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గత 3-4 రోజులుగా నటి పూనం పాండే వరుసగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. సోషల్ మీడియాలో గర్భాశయ క్యాన్సర్తో పూనం పాండే మృతి చెందినట్లు ఆమె మేనేజర్ పోస్ట్ పెట్టారు. మరుసటి రోజు తాను బ్రతికే ఉన్నానంటూ పూనం వీడియోని రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తాను చనిపోయాను అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశానని పేర్కొంది. పూనం పాండే పబ్లిసిటీ స్టంట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవగాహన కల్పించేందుకు చనిపోయారంటూ ఫేక్ వార్తలను ప్రచారం చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆమెకు హిస్ట్రియాక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా? ఫిబ్రవరి 1న బడ్జెట్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. గర్భాశయ క్యాన్సర్ మహిళలలో వచ్చే ప్రధాన క్యాన్సర్లలో ఒకటి. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణాలకు ఈ క్యాన్సర్ కారణమవుతోంది. అందుకే దీనికోసం టీకాను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. కాగా పూనం పాండే పాపులారిటీ కోసం ఇలాంటి పద్ధతులను ఎంచుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో 2011 ప్రపంచ కప్ సమయంలో పూనం పాండే వార్తల్లో నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు ఒకరోజు ముందు ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఫైనల్లో భారత జట్టు గెలిస్తే తాను బట్టలు విప్పేసి తిరుగుతానంటూ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు ఓ రేంజ్లో మండిపడ్డారు. ఈ పరిస్థితిపై డాక్టర్ సత్యకాంత్ త్రివేది స్పందించారు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో అసభ్యకర కంటెంట్ ప్రజెంట్ చేస్తూ ఎక్కువ మంది ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. పూనం పాండే మాత్రం చావు లాంటి సెన్సిటివ్ టాక్ను ఎంచుకున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించే ఈ విధానాన్ని మనస్తత్వ శాస్త్రంలో హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారని తెలిపారు. ఇది ఒక మానసిక రుగ్మత అని, అలాంటి వారిలో అత్యధిక కోరికలు కలిగి ఉంటాయన్నారు. వీరు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారని, తమ ప్రవర్తన, ఆలోచన విధానం సమస్యాత్మకంగా ఉండవచ్చని గుర్తించారన్నారు. హెచ్పిడి సమస్య అరుదైన రుగ్మతలలో ఒకటి. ఇది దాదాపు 1% మందికి మాత్రమే ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ ముఖ్య లక్షణం దృష్టిని ఆకర్షించటం. అలా చనిపోతే వారు నిరాశకు లోనవుతారు. తరచుగా మితిమీరిన నాటకీయత, అతిగా ఉద్వేగభరితంగా వ్యవహరిస్తారని వెల్లడించారు. ఇలాంటి వ్యక్తులను తప్పనిసరిగా మానసిక వైద్యులకు చూపించాలని, చికిత్స ద్వారా సమస్యలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.